హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మొక్కజొన్నతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అలా వర్షం పడుతుంటే వేడి వేడిగా ఈ గారెలు వేసుకుని తిని చూడండి. కరకరలాడుతూ చాలా టేస్టీగా బాగుంటాయి. మామూలుగా మనం వేరే గారెలు ఏవైనా చేయాలనుకుంటే పప్పు నానబెట్టడానికి టైం పడుతుంది. కానీ మొక్కజొన్నతో గారెలు చేసుకోవాలంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈజీగా ఈ మొక్కజొన్న గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ కార్న్తో వడలు అందరికీ తెలిసే ఉంటుంది, కానీ మొక్కజొన్న గారెలు అందరికీ తెలియవు. మన తెలంగాణలో మాత్రం ప్రతి ఒక్కరూ చేసుకునే రెసిపీ ఇది. సో ప్రాసెస్ని చూసేద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మొక్కజొన్న కంకులను తీసుకొని ఒలుచుకోవాలి. స్వీట్ కార్న్ కాకుండా లోకల్ మొక్కజొన్న తీసుకోవాలి. అంటే బొగ్గుల పైన కాల్చే మొక్కజొన్నలు. బయట మార్కెట్లో గారెల కోసం అని చెప్తే వాళ్ళే ఇస్తారు. అవి పొట్టు తీసేసి గింజలు ఒలుచుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. నేను 4-5 మొక్కజొన్నల గింజలు ఒలుచుకొని తీసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మొక్కజొన్న గింజలని ఈ మిక్సీకి సరిపడా వేసుకోవాలి. ఇందులోకి 5-6 పచ్చిమిరపకాయలు ముక్కలుగా వేసుకుందాం. అలాగే 3-4 ఎండుమిర్చి, ఒక ఉల్లిపాయ ముక్కలు, 8-9 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మొక్కజొన్న గింజలు మరీ ముదిరినవి తీసుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. కానీ మామూలుగా అయితే వాటర్ యాడ్ చేయొద్దు. పిండి జార్ అయితే గారెలు వేసుకోవడానికి రాదు. పిండి మెత్తగా పట్టారంటే గారెలు అనేవి పొంగుతూ బాగా వస్తాయి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మిగిలిన గింజలన్నింటినీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం పిండిని ఒక బౌల్లోకి వేసుకుందాం. కావాలంటే ఈ పిండిని 1 to 2 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. మనం గింజలను మిక్సీ పట్టేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసుకొని తీసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ల కారం, కొద్దిగా కరివేపాకు, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్నవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఓసారి చేతితో పట్టుకొని చూస్తే ముద్దలా వస్తుందో లేదో చెక్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు గారెలు చేసుకోవడానికి కొంచెం పిండిని తీసుకొని ముద్ద చేసి చేతితో వేసుకొని గారెలు ఒత్తుకోవచ్చు. లేదంటే ఒక కవర్ని కట్ చేసి తీసుకొని ఇలా కొన్ని ముద్దలుగా చేసి కవర్ పైన పెట్టేసి గారెలుగా ఒత్తుకోవచ్చు. ఇలా కూడా మీకు గారెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఆయిల్కి ఎన్నైతే పడతాయో అన్ని గారెలని ఒక్కొక్కటిగా స్లోగా డ్రాప్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఇలా ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా వేయించుకున్న గారెలను పక్కకు తీసేసి ఒక గిన్నెలోకి వేసుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వాయి కింద మిగిలిన పిండితో గారెలు వేసుకోవాలి. ఇలా అన్నింటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి
ఫ్రై అయ్యాక ఇలా అన్ని గారెలను బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, క్రిస్పీ అండ్ టేస్టీగా ఉండే మక్క గారెలు రెడీ. ఈవినింగ్ టైంలో స్నాక్కి ఇవి చాలా బాగుంటాయి. ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదు. క్విక్గా అయిపోయే స్నాక్ రెసిపీ. నెక్స్ట్ టైం మొక్కజొన్న గారెలు చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.